ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం, బిగ్ ట్విస్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారన్నమాట. మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై ఆయనకు షోకాజ్ నోటీసులు అయితే జారీ చేశారు. వారం రోజులుగా మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై స్పష్టంగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. షోకాజ్ నోటీసు గడువులోపు వివరణ సమర్పించడంలో విఫలమైతే పార్టీ నియమాల ప్రకారం వేటు వేసేందుకు కూడా వెనకాడబోమని లేఖలు అయితే హెచ్చరికలు పంపారనమాట. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించలేదని, ప్రజల్లో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా చర్యలు సాధించబోమని చెప్పేసి ఈ సందర్భంగా అధిష్టానం స్పష్టమైన సంకేతాలు పంపిందనమాట. ఇక రంగారెడ్డి జిల్లా మెహనాబాద్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో శనివారం రాత్రి జరిగినటువంటి పార్టీ కలకలం రేపింది. ఎటువంటి అనుమతి లేకుండా జరుగుతున్న ఈ పార్టీ పైన శనివారం రాత్రి 9:30 గంటలకు పోలీసులు దాడి చేశారు. ఘటనా స్థలంలో డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో ఉన్న 5గురికి నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలో పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ అని తేలింది. పోలీసులు లోపలికి ప్రవేశించగానే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ గాలిలోకి ఒక రౌండ్లు జరిపారనమాట. ఆ గన్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి కాగా, లైసెన్స్ ఉన్నప్పటికీ మరొకరు కాల్పులు జరపడం తీవ్ర ఉల్లంఘనగా పరిగణిస్తూ ఆ పార్టీలో మొత్తం అంటే 10 మంది, 9 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించడం అయితే జరిగిందనమాట.